ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు, లెక్కించిన కొద్దీ బంగారు, వెండి ఆభరణాలు, భారీగా వ్యవసాయ భూములు, స్థిర చరాస్తులు. ఇవి ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే సెటిల్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఆస్తుల చిట్టా. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఉదయం నుంచి ఆయన నివాసంతో సహా 12 చోట్ల సోదాలు చేస్తోంది. నోట్ల కట్టలు లెక్కించేందుకు ఏసీబీ అధికారులు కౌంటింగ్ యంత్రాలను సైతం తెప్పించారు. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్న ఏసీబీ మరో భారీ అవినీతి తిమింగలం లెక్క తేలుస్తోంది. భూసర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్, ప్రస్తుతం మల్టీ జోన్ 2కి ఇన్ఛార్జిగా ఉన్న సుంకరి నరహరిరావు ఇంట్లో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆయన నివాసం సహా మొత్తం 12 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. తన పదవి అడ్డం పెట్టుకుని నరహరి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ గుర్తించింది. గతంలో రంగారెడ్డి ఏడీగా పనిచేసిన సమయంలోనూ నరహరి అవినీతి ఆరోపణలు వచ్చాయి. పలువురు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఛత్రినాకలోని నరహరి సోదరుడి నివాసంలో సోదాలు చేసిన అధికారులకు భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. పడక గదిలోని మంచం కింద సజ్జపై సంచుల్లో దాచిన 1,10,00,000 రూపాయలను ఏసీబీ అధికారులు గుర్తించారు. 3 కిలోల పైగానే బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు ఇప్పటి వరకు గుర్తించింది. బినామీ పేర్లపై అత్తాపూర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్లాట్స్ కొన్నట్లు తేల్చారు. ఒక్క గచ్చిబౌలిలోనే 2 ప్లాట్లను నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. నారాయణగూడలో ఇటీవల ప్రారంభమైన రీమాక్స్ రియాలిటీ ఛాంపియన్ రియల్ ఎస్టేట్ ఆఫీసులో నరహరి పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్లాట్లు, భూముల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఏసీబీకి సమాచారం అందింది. కొంతమందికి ఫైనాన్స్ రూపంలో రుణాలు కూడా ఇచ్చినట్లు గుర్తించారు. నరహరి రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు పట్టుబడిన స్థిర చరాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన జీతం, స్థిరాస్తి విలువ లెక్కగడుతున్నారు. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి. ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్ లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే కూడా అది చెప్పలేము. అది అలా డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఇప్పటివరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డిఏ కేసు మేడ్ అవుట్ అయింది. ఈ రోజు అరెస్ట్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కొడుకు యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అది అతని పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ అతను మనం పంపించాడా, ఎన్ని పంపించాడు, ఏ రకంగా పంపించాడు, లేకపోతే ఈయన కొని ఆయన పేరు మీద పెట్టాడు, అవన్నీ ఇంకా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది. సస్పెండ్ అనేది ఇంకా తెలియదు, వెరిఫై చేస్తాం. తమ్ముడు ఇంట్లో కూడా సోదాలు చేస్తాం. లే అక్కడ పెద్దగా మిగతా చోట్ల ఎక్కడ దొరకలేదు. యాక్చువల్ వీళ్ళ ఇంట్లోనే మనకి ఎక్కువ మేజర్గా దొరికింది. అదే 2 లాకర్స్ ఉన్నాయి. అవి మనం రేపో ఎల్లుండో ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు మా దగ్గర కీస్ పెట్టేసుకొని అవి చేస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మీ సుంకర నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు ఈ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. దాదాపుగా ఆయన నివాసంతో పాటు ఆయన సోదరి నివాసం, అలాగే 11 ప్రాంతాల్లో కూడా ఈ ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా ఆదాయం మించిన ఆస్తుల కేసులో వచ్చిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఫిర్యాదులకు సంబంధించి ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏసీబీలు సోదాలకు సంబంధించి డిఎస్పీ శ్రీధర్ సార్ మనతో ఉన్నారు. వివరాలు ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి, ఎలా సమాచారం అందింది, ఇప్పటి వరకు ఏం గుర్తించారు, ఏం చెబుతారు సార్? డిస్ప్రపోర్షన్ అసెట్స్ కేసు ఒకటి నిన్న రిజిస్టర్ చేశాము. ఇది సుంకరి నరహరిరావు గారు అని డిప్యూటీ డైరెక్టర్. అతను ల్యాండ్స్ అండ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ దాంట్లో అతని ఇంట్లో ఇక్కడ మార్నింగ్ 6 o'clock సోదాలు చేస్తున్నాము. ఇప్పటివరకు 1,54,00,000 రూపాయల
నగదు అతని ఇంట్లో దొరికింది. అది కాకుండా 1 కిలో బంగారం వరకు ఉంది. అది కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఒక 1 crore వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అది కాకుండా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తున్నాం. ఇంకా లాకర్స్ కూడా 2 లాకర్స్ ఉన్నాయి, ఆ 2 లాకర్స్ కూడా వెరిఫై చేయాల్సి ఉంది. సార్ ఎన్ని చోట్ల మీరు అన్నట్లు సోదాలు నిర్వహిస్తున్నారు? మీ బృందంలో ఎంతమంది అధికారులు టెక్నికల్ టీం కావచ్చు, అంటే కొంత డాక్యుమెంట్కి సంబంధించి కంప్యూటర్ ల్యాప్టాప్ల ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంతమంది సార్ పార్టిసిపేట్ చేశారు ఈ సోదాలు? 11 చోట్ల టోటల్గా మాకు 6 డిఎస్పీలు ఉన్నారు, ఒక 20 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, మిగతా స్టాఫ్ కూడా ఒక 40 మంది మా స్టాఫ్ ఉన్నారు. అందరు కలిసి అన్ని చోట్ల కలిసి ఇంతమంది స్టాఫ్ చేస్తున్నారు. సార్ నగదుకు సంబంధించి ఎక్కడ ఇంట్లో ఏ ప్లేస్లో మీరు గుర్తించారు సార్? ఈ బ్యాగుల్లోనా లేకపోతే సోఫా సెట్లలోనా బెడ్రూమ్లో ఇలా రకరకాల ఊహాగానాలు ఉంటున్నాయి, మీరు ఏం చెప్పదలుచు? లేదు, బీరువా పైన ఉన్నటువంటి కబ్బోర్డ్లో పెట్టాడు అతను క్యాష్. సార్ ఈ నగదు అనేది వీళ్ళింట్లోనే దొరికిందా? అంటే 11 చోట్ల సోదాలు జరుగుతున్నాయి కదా, ఆయన నివాసంలోనే దొరికిందా? 11 చోట్ల కూడా ఏమైనా నగదు గుర్తించారా సార్? లేదు, ఇప్పటివరకు నేను చెప్పేదంతా కూడా వీళ్ళింట్లో దొరికింది మాత్రమే, వీళ్ళింట్లో దొరికింది. సార్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్ చూశారు కదా, రకరకాల ప్రదేశాల్లో ల్యాండ్స్ వాళ్ళ పేరులో కానీ వాళ్ళ సోదరుడు వాళ్ళ అబ్బాయి పేర్ల మీద గుర్తించారు అంటున్నారు కదా, అది ఎప్పుడు ఈయన అవి మార్పిడి చేశారంటారు? తెలిసే చేశారంటారా? ఇంకా ఎందుకంటే వాళ్ళ బాబు వచ్చేసి ఆస్ట్రేలియా ఉన్నాడు, అందుబాటులోకి రాలేదు, ఇంకా ఎంక్వైరీ చేయాలి. కూతురు కూడా బెంగళూరులో ఉంటారు. వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి 96, 90s డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి వాళ్ళతో విచారణ చేశాక చెప్పగలుగుతాం. సార్ ఈ బంగారంకి సంబంధించి కేజీ అలా గుర్తించారంటున్నారు కదా, ఈ లాకర్లో తీస్తే అందులో బంగారం ఏమైనా ఉండే అవకాశం ఉంటుంటారు సార్? ఈ లాకర్లో మనం ఎప్పుడు తెరిచే అవకాశం ఉంటుంది? దీని పర్మిషన్ మనం తీసుకోవాలంటారా ఎవరి దగ్గరైనా? లేదు, అది పర్మిషన్ ఏం అవసరం లేదు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగానే రేపు కానీ ఎల్లుండి కానీ వీలుని బట్టి లాకర్స్ ఓపెన్ చేస్తాం. సార్ ఈ నగదు 1,40,00,000 రూపాయలు అనేది ఏసీబీ సోదరులో గుర్తించారు కదా, గతంలో కూడా అనేక మంది అధికారులపైన ఏసీబీ రైడ్ చేస్తుంది, సోదాలు చేసేటప్పుడు గుర్తించారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో దొరకడం ఇదే అంటున్నారు సార్, దీని గురించి ఏమంటారు? ఈ 1,54,00,000 నగదు దొరకడం అనేది నిజంగా కూడా ఇటీవల కాలంలో ఇది పెద్ద ఎత్తున దొరకడం. అయితే ఆ అమౌంట్ మీరు గుర్తించేటప్పుడు దానికి ఏమైనా ఆధారాలు చూపించారా సార్? ఇది అతను ఒక అపార్ట్మెంట్ కోసం అమ్మడానికి అడ్వాన్స్ తీసుకున్నానని చెప్తున్నారు. ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చిండో అతను ఇంకా అందుబాటులోకి రాలేదు, మనకి అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తారు, విచారణ చేస్తారు. సార్ ఈ బంగారు ఆభరణాలు కావచ్చు, నగదు కావచ్చు, ఈ ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే భూములకు సంబంధించి ఈ వివరాలు అదే ఇది రేటు ఎంత ఉండే అవకాశం ఉంటుంది సార్ బహిరంగ మార్కెట్లో కానీ ఈ ప్రభుత్వ పరంగా? మామూలుగా ప్రభుత్వ పరంగా ఒక 5 కోట్ల వరకు ఉంటుంది ఇతని దగ్గర దొరికిన అన్ని ప్రాపర్టీస్ విలువ. బహిరంగ మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ సోదాలు ముగిసాయి అనుకోవచ్చు, ఇంకా కొనసాగుతున్నాయి సార్? కొనసాగుతున్నాయి, ఇవి రాత్రి వరకు ఇక్కడ సోదాలు కొనసాగుతాయి. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చూపించేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అరెస్ట్ ఈ రోజు ఉండే అవకాశం ఉంటుందా? రేపు ఆల్రెడీ అరెస్ట్ చేశాము, రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పూర్తి వివరాలు ప్రెస్ నోట్ ద్వారా వివరిస్తారు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ ఏమైనా ఉంటుంది సార్? ఇదే ఇంకా ప్రెస్ మీట్ దాదాపుగా చెప్పేశారు. ఇంకా ప్రెస్ నోట్ నెక్స్ట్ వస్తుంది, మాకు హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇది ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ సార్ చెబుతున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 11 చోట్ల ఏసీబీ సోదాలు అనేవి నిర్వహిస్తున్నామని, ఆయనకు సంబంధించి అన్నీ కూడా అదుపులోకి తీసుకున్నామని, అయితే 1,40,00,000 రూపాయలు గుర్తించామని, అలాగే కేజీ బంగారము, అలాగే లాకర్స్ 2 గుర్తించామని చెప్తున్నారు. అలాగే పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని, ఆయన ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నామని, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని శ్రీధర్ సార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిపి సూరిబాబు, హైదరాబాద్.